stop the tenders, cancel it, let me examine it, and then I'll come back again. ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి, మళ్ళీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు చెప్పి వెళ్ళాను. వారం రోజులు అవుతుంది. ఈ లోపలనైనా వాస్తవాలు తెలుసుకొని సరే రాసింది పొరపాటో తప్పో ఇది జరిగిందని అనుకొని వారు అనుకుంటారని నేను అనుకున్నాను. వారు రాసిన దాని మీద లేఖ రాసిన వాళ్ళు వాళ్ళకైనా సరే గతంలో అనేక సంవత్సరాలు మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకైనా తెలుసని వాళ్ళైనా మార్చుకుంటారనుకున్నాను. లేకపోతే ఈ లేఖ చూసిన ఆయనైనా స్పందిస్తారనుకున్నాను. ఫైన్, హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదైంది, కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది. నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో. పోనీ వారు లేఖ రాశారు, వారు ఎగ్జామిన్ చేస్తున్నారు. ఆ చేసే తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ కిషన్ రెడ్డి గారిని. నేను ఇప్పటికి కూడా ఐ వెల్కమ్ హిస్ గెస్చర్. ఎగ్జామిన్ చేయండి, మీరు చేయాలి, రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి. కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. చేయండి అని చెప్పాను. చేయండి అని చెప్పడం కాబట్టి నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పటమే కాకుండా నేను ఇక్కడ చెప్పడం కాదు, మీ అందరికి కూడా ఒక్కో సెట్ ఇస్తాను. నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను, తెలియాలి. ఎందుకంటే లేకపోతే ఎవరికి కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు. ఓన్లీ పత్రికలే కాకుండా, నాయకులే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరికి కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లేదు, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరికి కావాల్సింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. అందుకే నేను వాస్తవ పరిస్థితి ఇస్తూ ఉన్నాను. CMPDI, Central Mine Planning and Design Institute, a subsidiary of Coal India Limited, under the Ministry of Coal India. ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి 2018లో టెండర్ పిలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు. టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని 2018లో. అప్పుడు బట్టి విక్రమార్క లేడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు, కోల్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, వాళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు. ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను. 2018 దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్, చదవండి. సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the incharge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచడానికి పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలరీస్. సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, సెప్టెంబర్ 2021. ఇది మళ్ళీ ఆషామాషి కంపెనీ కూడా కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఏ మినీ రత్న కంపెనీ. వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు. 2021 site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in-charge officer site stating that the firm had visited the site. వాళ్ళు
దాన్ని వేసుకొని సింగరేణి కాలనీస్ వాళ్ళు 2021లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. 2018లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్. సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది. ఇదే కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది. సరే, ఇది 2021. దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, ఆగస్ట్ 23, భువనేశ్వర్. వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని ఆ టెండర్ డాక్యుమెంట్లో పెట్టేసి, ఈజ్ ఎ బిడ్డర్ at the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works and its surroundings, approach road, soil condition, initiation report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if as available, and obtain all information that may be necessary for preparing the bid and enter into a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. అండి ఆయన పెడుతూ దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దట్ ద ఫర్మ్ హ్యాడ్ విజిటెడ్ దిస్ సైట్. క్లియర్ అండి? 2023లో ఎవరున్నారండి? ఇదే సింగరేణి. నేను లేను కదా అప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ 3 అంశాలు మీకు చూపించాను. సరే, ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ బట్టి విక్రమార్క వచ్చిన తర్వాతనే ఇది రాసిండు, ఫలానా ఆయనకి ఇవ్వటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వార్చుకొని రాసిండు. సరే, మరి ఎన్ఎండిసి, ఈ ఎన్ఎండిసి భారతదేశంలోనే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా. ఎన్ఎండిసి 15/5/2021 bidder to submit site visit certificate, bidder to upload the scanned copy of the site visit certificate. The bidders shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid, confirm in the letter of undertaking ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. Fine అండి. ఇది ఎన్ఎండిసి. ఈ కాగితాలన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఎన్ఎండిసి 2021 అంటే నేను అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్కి పట్టుకొని వచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి, మీకు అన్ని